పప్ప రమణ మహర్షి దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు గదా! అవును. అయితే రమణ మహర్షిలా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎలా ఉండాలంటే ఏం జేయాలో ఆలోచిస్తారు. అయితే రమణ మహర్షిలా ఉండడానికి అందరూ ఆచరించదగ్గ ఏదైనా విషయం ఉందా? మనం ఆధ్యాత్మికతని లేదా రమణ మహర్షి ఉన్న స్థితిని గంభీరంగా చూసినామనుకో, మనం గంభీరం అయిపోతాం. ఆయన చేసింది ఏమిటో అది మనం చేయాలి కదా ఏదన్నా. ఇప్పుడు మా గురువుగారు వయలిన్ వాయిస్తే, ఆయన వాయించినప్పుడు ఎంత శ్రావ్యంగా వస్తుందో, మనం వాయిస్తే అంతే శ్రావ్యంగా రావాలంటే, ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఆయన ఎట్లా పట్టుకుంటాడు, ఆయన ఫింగరింగ్ ఎట్లా ఉంది, వీటి కలయికలోనే ఆ శ్రావ్యత ఉంది. హ్మ్. కాబట్టి నా అబ్జర్వేషన్ ఇది. ఎవరైనా చేయదగ్గది కానీ చేయరు. కానీ చెప్తా సరదాగా ఒక చిన్న పాట పాడి. బాలమురళీకృష్ణ పాడింది, ఎన్నోసార్లు నేను కూడా పాడింది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, నా మూగ మనసా. రమణ మహర్షి బ్రాహ్మణ స్వామిగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అందరికి వచ్చిన ఒక ప్రశ్న తెలుసా, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని. దానికి ఆయన ఇచ్చిన జవాబు అల్టిమేట్. చాలామంది ఎందుకు మౌనంగా ఉన్నారంటే, నాకు అది నచ్చలే, ఇది నచ్చలే, నా మాట ఎవరిన్నారు, నా మాటకు విలువ లేదు, ఇట్లా చెప్పే కారణాలు అనంతంగా ఉంటాయి. కానీ రమణ మహర్షి చెప్పింది ఫండమెంటల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఆన్సర్ ఇచ్చాడు. అదేంటో తెలుసా, నాకు చెప్పడానికి ఏమి లేదన్నాడు. అసలు నాకు చెప్పడానికి ఏమీ లేదని అసలు మనిషికి ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఎప్పుడు చెప్పడానికి ఏదో ఉంది మనిషికి. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా కెమెరాకి, ఇది వేరు. కానీ నువ్వు ఫెలో హ్యూమన్ బీయింగ్కి నాకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో రమణ మహర్షి జీవితకాలం పాటించిన ఒక అద్భుతమైన సూత్రం ఏంది, దాని చివరిలో అది 3 భాగాలుగా విడిపోయింది, అది కూడా చెప్తాను. లేకపోతే మళ్ళా సగం సగం అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది పెద్దగా పేపర్ మీద రాసుకుని గోడకు అతికించుకోండి. ఇంట్లో గోడలు ఉన్నది జస్ట్ ఓన్లీ మనం సెక్యూరిటీ కోసం క్రియేట్ చేసుకున్నది కాదు. జీవితంలో పనికిరాని వస్తువులు పెట్టుకుంటారు గూళ్ళల్లో, టెడ్డీ బేరు, ఎవడో ఇచ్చిన పనికిరాని అవార్డు, ఫోటోలు, లేదా గోడ క్యాలెండరు, అవి కాదు పెట్టుకోవాల్సింది. నీకు 4 గోడలు 4 రిమైండర్స్. ఇట్లా చూస్తే ఒక స్టేట్మెంట్ ఉండాలి పెద్దది, అశాశ్వతమైన దాన్ని నువ్వు అటాచ్మెంట్ పెట్టుకో. అది నిరంతరం గుర్తించి నువ్వు చూస్తే, ఎందుకంటే చూడగానే నీకు ఎప్పుడో ఒకప్పుడు రిజిస్టర్ అవుతుంది. ఏదో రోజు నా వస్తువు అని పోయింది ఏడుస్తుంటే తలెత్తి చూస్తే కనిపించింది, ఓహో ఇది అశాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ పెట్టుకున్నా కాబట్టి ఏడుపు వస్తుంది, సరే ఇది రిపేర్ చేయించుకొని తీసుకురాపో, కొంచెం బాధ అయింది. కానీ ఇట్లా లైఫ్లో మార్పు వస్తుంది. ఇంకో గోడ మీద ఇంకో పెద్ద స్టేట్మెంట్, పెద్ద పెద్దగా రాసుకోండి. అది నీకు అర్థమైన రోజు చెడిపి ఇంకేదన్నా రాసుకోండి. అంతేగాని గోడలు అందంగా మంచి బ్యూటిఫుల్ కలర్ ఉంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. సో రమణ మహర్షి జీవితకాలం ఒక నియమాన్ని ఆచరించిండు. ఇప్పుడు నేను కూడా ఆచరిస్తున్నా. సరే, నేను కొంత సంసారం ఉన్నా కాబట్టి కొన్నిసార్లు నేనే బ్రేక్ చేస్తా దాన్ని తెలిసి. అదేంటంటే, ఆయన ఎప్పుడు అడగకుండా ఎవరికి ఏమీ చెప్పలేదు. ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఆఫీస్లో ఉంటేనేమో అది జాబ్ కాబట్టి వదిలేద్దాం. డే టు డే లైఫ్లో నువ్వు ఒక రోడ్డు మీద కూర్చున్నావు, బస్ స్టాండ్లో కూర్చున్నావు, డీమార్ట్లో ఉన్నావు, సినిమాకి పోయినావు, రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నావు, వేరెవర్ యు ఆర్, ఇది ఒక్కటి పేపర్ మీద రాసుకో. అడగకుండా నువ్వు ఎవరికి ఏమి చెప్పవు. ఇంతే, ఇదొక్కటి పాటిస్తే మీరు ఆల్మోస్ట్ రమణ మహర్షి దగ్గరకు వచ్చి కూర్చున్నట్టు. మనం సాధన అనగానే మనకి ఏం థాట్ వస్తుందంటే, హిమాలయాలు ఎక్కాలి, అన్నం మానేయాలి, ఆహార నియమాలు పాటించాలి,
ఇవన్నీ చేయండి రా బాబు. కానీ అత్యంత ముఖ్యమైనది ఈజియెస్ట్ మన మైండ్ చేయడానికి ఒప్పుకోదు. ఇదంతా ఈజీ, పెద్దగా రాసుకోండి గోడ మీద, నేను అడగకుండా ఎవరికి ఏమీ చెప్పను అని దాని కింద మళ్ళీ 1 2 3 రాసుకోండి. అది లాస్ట్కి చెప్తా. ఇప్పుడు ఏం చెప్పిన బెట్ట నేను అడగకుండా ఎవరికి ఇందులో ఏమన్నా కాంప్లికేటెడ్ విషయం ఉందా? అంటే ఇది అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, దీని అర్థం ఏంటి అంటే సంస్కృతం తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఇది అచ్చ తెలుగు, తేలికైన తెలుగు, అందమైన తెలుగు, తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు. అడగకుండా నేను ఎవరికి ఏమీ చెప్పను. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ ద లాస్ట్ ప్రిన్సిపల్. దీంట్లో 3 భాగాలు ఉంది. రమణ మహర్షి పాటించింది. మళ్ళీ అక్కడితో ఆగలే, మళ్ళీ 3 భాగాలుగా విడిపోయింది. అది చెప్పుకుందాం చివరిలో. అడగకుండా ఏమి చెప్పానన్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న మనం అంటాం కదా, నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నా, లేకపోతే అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నా, 41 రోజులు నేను చెప్పులు లేకుండా నడుస్తా, దీక్షలు పెట్టుకొని ఉంటున్నావు కదా, ఇదో చిన్న మనోదీక్ష. అడగకుండా ఎవరికి ఏమి చెప్పు. ఇప్పుడు ఇది అనుకొని ఇంట్లో ఉండు. ఇప్పుడు ఒక 15 మంది ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను అంటున్నా మాట్లాడొద్దని చెప్పట్లే. మళ్ళా ఇమ్మీడియట్గా మైండ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. మాట్లాడు, చెప్పడం వేరు, మాట్లాడడం వేరు. ఉదాహరణకి మొన్న ఒక సినిమా చూసిన, చాలా బాగుండే. ఇది కాంటెక్స్ట్. చెప్పడం అంటే అది సలహా కిందికి వస్తుంది. సో అడగకుండా ఏమి చెప్పొద్దు అనేది నేను చెప్పేది. పర్సనల్ విషయాల్లో నువ్వు అడగకుండా ఏమి చెప్పొద్దు. దానికి డ్రెస్ చాలా బాగుంది, వెరీ నైస్, వాడు అడగలేదు. నేను ఒక ఇంటికి పోయినావు, మా ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు, మంచి ఎంత అయింది, మంచిగా ఉంది మీ టేస్ట్, ఎవడు అడిగింది నిన్ను? కానీ మైండ్ ఏం చెప్తాంటే బేసిక్ డెకోరం రా, నువ్వు ఏదో ఒకటి చెప్పకపోతే నీకు వాల్యూ ఉండదు అని ఉన్న వాల్యూ పోగొట్టుకున్నాడు చెప్పి. అసలు ఏ వాల్యూ లేదు మనిషికి, ఉందని అనుకోవడమే స్టూపిడిటీ. సో నిన్ను అడగలే, చెప్పకు అట్లా. సో ఇప్పుడు రమణ మహర్షి 3 రకాలుగా దీన్ని ఆచరించింది. మొదటిది, అడగకుండా ఎవరికి ఏమీ చెప్పలేదు. ఫస్ట్ అడగకుండా ఎవరికి ఏమి చెప్పలేదు. సింపుల్. 1000 మంది రాని తను బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు, తన కొండ మీదకి పోయిండు, మళ్ళీ వచ్చిండు, అందరితో పాటు భోజనం చేసిండు, మళ్ళీ కూర్చున్నాడు, రాత్రి పండుకున్నాడు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే చేసిండు. కానీ రెండవది ఏంటంటే ఎవరైనా అడిగినా చెప్పలే. ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఇక్కడ ఉంది. ఎందుకు చెప్పలేదు? వాడికి అర్హత లేకపోతే చెప్పలేదు. అది రమణ మహర్షి ప్రెరోగేటివ్. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు మీద ఎవడో తాగుబోతు వచ్చిండు, వాడు టీవీలో అయినాడు షేర్ మార్కెట్ చేస్తే పైసలు వస్తాయంట. ఇప్పుడు ఆ ఊర్లో నిన్ను కలిసిండు, నీకు షేర్ మార్కెట్ కొంత తెలుసు, షేర్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయి, జర నాకు ఐడియాలు చెప్పు అన్నాడు. ఇప్పుడు వాడికి అర్హత ఉందా లేదా నువ్వు చెక్ చేసుకో. అడిగిండు కదా అని చెప్పకు. వాడికి అర్హత లేదు, వాడు చెప్పిన దాన్ని ఇగ్నోర్ చేస్తాడు, వాడు ఊరికే టైంపాస్ కాక అడుగుతున్నాడు అని నీకు అనిపిస్తే నాకు తెలియదండి అని చెప్పి. అర్హత లేని వాడికి చెప్పడానికి వీల్లేదు. ఉదాహరణకి మనం చిన్నపిల్లలకి ఏదన్నా అమూల్యమైన వస్తువు ఇస్తామా, బంగారం దాచిపెట్టి రాపోరా బీరువాల, ఎందుకు చెప్పాం? వాడికి బంగారం విలువ తెలియదు, అందుకని వాడికి ఇస్తలేం మనం. కామన్ సెన్స్. నేను పెడతా మమ్మీ బీరువాల, నువ్వు వద్దురా, నువ్వు వద్దు, అక్కను విలువ, పెద్ద అక్కను తీసుకో, పెద్ద అక్క పోయి పెట్టేస్తాం. అదే బొమ్మ అయితే పిల్లవాడికి ఇస్తాం. సో ఫస్ట్ది అడగకుండా ఏమీ చెప్పకు. రెండోది అడిగినా చెప్పకు ఒకవేళ వాడికి అర్హత లేకపోతే. మూడవది ఈ 2 జర చెప్పవా? అడగకుండా ఏం చెప్పకు. ఫస్ట్ది అర్హత లేని వాడైతే అడిగినా చెప్పకు. అంటే నువ్వు నిర్ణయానికి రా. యు ఆర్ నాట్ హియర్ టు స్పీక్ టు ఎవ్రీ డ్యామ్ పర్సన్. నీ రైట్ ఉంది, నీకు చెప్పాలన్నా వద్దా. మనకి పూర్వీకుల్లో మన పురాణాల్లో కూడా ఈ సందర్భాలు వచ్చినాయి. ఎప్పుడు నా కథలు కూడా చెప్తా, కొన్ని ఉన్నాయి నేను చదివినవి. ప్రశ్న అడిగితే నాకు జవాబు చెప్పంటే, ప్రశ్న అడిగావు కదా, జవాబు తెలుసుకోవాలంటే వెయిట్ చేయని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ లోన్ పెట్టుకుంటావు, నువ్వు పెట్టిన వెంబడి ఇయ్యరు, యూ హ్యావ్ టు వెయిట్. అటు కాకుండా నేను మధ్యాహ్నం పోయి జల్దీ చెప్పంటే, నీకు మధ్యాహ్నం పోయే పని ముఖ్యము కాబట్టి నువ్వు దాని దిక్కుపో. నీకు జవాబే ముఖ్యమైతే అన్నీ వదిలి ఉండు. అప్పుడు కొందరు వితండవాదం చేశారు, నీకు తెలియక నాటకాలు ఆడుతున్నావా,
నువ్వు అట్లా అనుకుంటే పో, నాకు జవాబు తెలుసు, కానీ ఇప్పుడు నీకు వినే స్థాయి లేదు, నీలో ఒక ఎజిటేషన్ ఉంది, నేను చెప్పినది గాలికి కొట్టుకుపోతుంది. కొన్ని కోట్ల సలహాలు మంచి మాటలు గాలికి ఎందుకు కొట్టుకుపోతాయి అంటే వినే అర్హత లేని వాళ్ళందరూ వింటున్నారు. సో అడగకుండా చెప్పకు ఫస్ట్. రెండవది, అడిగినా చెప్పకు వాడికి అర్హత లేకపోతే. మూడోది అత్యంత ముఖ్యమైనది రమణ మహర్షి పాటించింది, అడగకపోయినా చెప్పు అర్హత ఉంటే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి ఉపదేశం ఇవ్వబడుతుంది, వాడు అడగాల్సిన అవసరం, వాడు మౌనంగా ఉన్నాడు, వాడికి అర్హత ఉంది, వాడికి పాత్రత ఉంది, వాడు వితండవాదం చేయడు, వాడు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు అప్పుడు గురువు గుర్తించి భుజం మీద చేసి ఇట్లా చెయ్యి, వెరీ గుడ్ అని చెప్తే పని అయిపోయింది. ఇది చాలా రేర్గా జరుగుతుంది, వెరీ రేర్. యాక్చువల్గా ఒక రియల్ మాస్టర్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ థర్డ్ కేటగిరీ కోసం. ఎందుకంటే జీవితం ఎవరికి అర్థమవుతుందంటే ఓపిక ఉన్నవాడికి. ఉత్తగానే నిర్ణయాలు అయిపోవాలి, ఇప్పటికిప్పుడే అంతా అర్థమైపోవాలి, నేను ఇప్పుడు చెప్తే ఇప్పుడే అందరు నా మాట వినాలి, నేను ఇట్లా అనుకుంటే పని అయిపోవాలి. కాదు, తోడా సబర్ కర్నా సీఖనా చాయి. సో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి లేదా ఆయన పుస్తకాలు చదివి గొప్ప గొప్ప విషయాలు కాదు, రమణ మహర్షి జీవితకాలం పాటించిన ఒక నియమం. ఇప్పుడు నేను చెప్పింది నమ్మొద్దు, మీరే విచారించి చూడండి. లేదా రమణ మహర్షిని అనుసరించే వాళ్ళని ఈ ప్రశ్నలు అడగండి, ఆయన అడగకుండా ఎవరికైనా చెప్పిండా? మౌనంగా ఉన్నాడు. మీకు ఇట్లా ఆశ్చర్యపోతారు. వాళ్ళమ్మ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి దమా ఖరాబ్ చేసింది రమణ మహర్షి. వెన్ హీ వాజ్ వెరీ యంగ్, నువ్వు ఇంటికి రారా, వస్తే పెళ్లి చేసుకో, ఊర్లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. భగవాన్ ఆయన తర్వాత అయ్యాడు ప్రజల దృష్టిలో, తర్వాత ఆయన ఆరాధింపబడ్డాడు. కానీ ఇనిషియల్ డేస్లో అతనికి అందరి సమస్యలు ఉన్నాయి. సరే ఇప్పట్లాగా వాట్సాప్ ఫోన్లు లేవు, జీపీఎస్ లొకేషన్ లేదు కాబట్టి ఎట్లో అట్లా పట్టుకుంది, వచ్చింది వాళ్ళమ్మ. అక్కడ ఎవరు వచ్చినా వాళ్ళతో చెప్పించేది, జర మావాడికి చెప్పండి పెళ్లి చేసుకుంటే ఇల్లు పారిపోయచ్చు, నాకు గోసి పెట్టుకున్నాడు ఎందుకు. సో ఇవన్నీ అడిగితే రమణ మహర్షిగో ఇట్లా కూర్చుంది. అప్పుడు వాళ్ళమ్మ ఏడ్చి 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 నాతో మాట్లాడలే. దాని అర్థం ఆమెకు చెప్పిన అర్థము కాదు, అందుకే చెప్పలేదు. ఇప్పుడు నేను ఈ కారణం చేతి ఇలా ఉన్నాను అని చెప్తే అవునా అని వెళ్ళిపోదామే, మళ్ళీ వితండవాదం చేస్తుంది. అందుకని చెప్పలేదు. చాలామంది వచ్చి రమణ మహర్షి ఆవిడ పిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి సలహాలు ఇచ్చారు. ఎందుకు రా నాయన మీ అమ్మని ఏడిపిస్తావు? నేను ఏడిపిస్తలేను, ఆమె ఏడుస్తుంది. నేను ఎందుకు ఏడిపిస్తా? ఆమె ఏడుస్తుంది, నువ్వు భలే ఉన్నావు. ఇది కూడా చెప్పలేదు, జస్ట్ మౌనం, కళ్ళు మూసుకొని కూర్చోండి. చివరికి ఆమె ఏడుస్తూ 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 నాకు నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి అంటే ఒక పేపర్ రాసి ఇచ్చిండు. ఇప్పుడు రమణాశ్రమంలో ఉంది, అది చిన్న పేపర్ ముక్క. అంటే ఆమె చెప్పిన అర్థమైతే లేదు కాబట్టి రాసి ఇచ్చిండు. ఇది కూడా ఒక మంచి ఫార్ములా. వర్బల్గా చెప్పకు, వర్బల్గా చెప్పినప్పుడు నీ ఎమోషన్ వస్తుంది, నీ గొంతులో ద్వేషం చిల్లుతుంది, నీ ద్వేషంలో విసురు చిల్లుతుంది. నీకు అసలు మాట్లాడడం రాకపోతే నోరు మూసుకో, మాటల వల్ల జీవితం నాశనం అయిపోతుంది. మాట్లాడకు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు, బాత్ కథం అందరికి డిక్లేర్ చేయి, నాకు కొంచెం మాట్లాడడం రాదండి, నేను ఎంత మంచిదాన్నైనా నా మాటల వల్ల కొంత తప్పుగా అర్థమవుతుంది, నాకు తెలుసో తెలియకో చిరాగ్గాను అట్లా జవాబు ఇవ్వడం వల్ల విషయం పక్కకు జరిగి నా ప్రవర్తన మీదకి వస్తుంది, అందుకని నేను ఎవరితో అయినా టెక్స్ట్ మెసేజ్ పెడతాను, నాకు చెప్పాలనుకున్నది మీకు మెసేజ్ ద్వారా పెడతాను. ఇప్పుడు అమెరికాలో ఉంటే మెసేజే కదా పెట్టేది, ఉత్తరమే కదా రాసేది, అదే మీ పక్క నుండే రాస్తాను మెసేజ్. అక్క ఆకలి ఎత్తుని వస్తావా? రాను అన్నది, తినేసి అయితే నేను తింటాను. అట్లా కాకుండా మాట్లాడితే అక్క వస్తావా తిన్నీకే, ఏంది అట్లా అడుగుతున్నావు, ఇదంతా వస్తుంది. టెక్స్ట్ మెసేజ్లో ఎమోషన్ లేదు, టెక్స్ట్ ఉంది. సరే రమణ మహర్షి పేపర్ మీద రాసిచ్చిండు, నువ్వు అనుకున్నంత మాత్రాన పనులు జరగవు, నువ్వు అనుకోనంత మాత్రాన పనులు ఆగవు, బయలుదేరు. నువ్వు అడిగావా అని చేసుకోవడం కాదు, నువ్వు మస్తు అడుగుతావు, కొండ మీద కోతిని తెమ్మంటావు, తెస్తరైంది. సో
రమణ మహర్షి లేదా జీవితం అర్థమైన ఎవరైనా అడగకుండా ఎవరికి ఏమీ చెప్పరు. ఇప్పుడు నేనున్న నా జీవితంలో అడగకుండా ఎవరికి ఏమి చెప్పాలి. సరే, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి అవసరం కాబట్టి నేను ఏదో చెప్పిండొచ్చు. నేను బయట అడుగుపెట్టిన తర్వాత ఈనాటి వరకు 2000తో అడగకుండా ఒక్కటి చెప్పలేదు. చాలాసార్లు అడిగితే నాకు ఈ విషయం తెలియదండి అని చెప్పి తప్పించుకుంటాను. ఇది అనివార్యం, లేకపోతే జీవితం గల్లంత అయిపోతుంది. జీవితం అంటే ఏంది? నీవు నీ మైండ్కున్న మధ్యనున్న ఫ్రెండ్షిపే. మైండ్ చెడిపోతే పిచ్చోడే, వాడు బాడీ అక్కడే ఉంది కదా. పిచ్చిదైందా బాడీ? ఏమన్నా బాడీ ఎప్పుడు పిచ్చిది కాదు, మైండ్ పిచ్చిదై. రమణ మహర్షి అంటే మహనీయుడు అంటే సరైన మైండ్ ఉంది. సో అందుకని ఈ 3 నియమాలు పెద్దగా గోడ మీద రాసుకొని మీకు దమ్ముంటే ఒక వారం ఆచరించండి. మీ జీవితంలో మీ మనస్సు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బాధ్యత నుంచి బయటపడ్డారు. చెప్పనవసరం లేదు ఎవరికి. చెప్పాలనుకుంటే ఒక గోడకు చెప్పుకోండి. ఎందుకు మనుషులతో మాట్లాడి జీవితాలు నాశనం చేసుకుంటారు అంటే చిరాకు వస్తుంది, లేకపోతే చెడిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకో, కుక్క మురిగితే మనకు కోపం వస్తలేదు, అక్క మురిగితే కోపం వస్తుంది, చెల్లి మురిగితే కోపం వస్తుంది. నచ్చదు మనకు నచ్చినట్టు ఒకడు ఉండడు. లేదా ఒక ఎంప్లాయీని పెట్టుకోండి, అరే ఎప్పుడు నువ్వు నవ్వుతూనే మాట్లాడతాడు, నెలకు 10,000 శాలరీ పడి మిగతా అందరితో మాటలు తీసి ఏదో ఒక నిర్ణయం చేసుకోకపోతే మెల్లమెల్లగా ఇది హ్యాబిట్గా మారిపోతుంది. ఇట్ గెట్స్ హ్యాబిచువల్. ఆ తర్వాత ఫైనల్గా మిజరీలో చచ్చిపోతారు. ఎలాగో చచ్చిపోతాడు మనిషి, కానీ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఈ శరీరాన్ని వదిలేయాలి. మనం సినిమా థియేటర్ వదిలేసినా ప్లెజెంట్గా వదిలేస్తాం, ఊరు వెళ్తే ప్లెజెంట్గా వెళ్తాం, ఎక్కడికి పోయినా టెంపుల్కి వెళ్తే ప్లెజెంట్గా వెళ్తాం. మరి శరీరాన్ని వదిలిపోయిన ప్లెజెంట్గా పోవా? అంటే ఇంత సెన్స్ లేకుండా మనిషి ఎట్లా ఉంటున్నాడు? సో రమణ మహర్షిని నేను కాన్షియస్గా చూసినప్పుడు నాకు చిన్న చిన్న విషయాలు ఇవే అర్థమైనవి. అరుణాచలము, కొండ, ఆయన గోచి చాలా పెద్ద విషయం. ఆయన చేసింది ఏమిటంటే అడగకుండా ఎవరికి ఏమి చెప్పలేదు. ఇప్పుడు మీరు ఒక చోట ఉన్నారు, అడగకుండా ఏమి చెప్పకపోతే మీరు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. ఒక స్థిర చిత్తం వస్తుంది. రెండోది, మీకు తెలియదు చెప్పకండి. ఏదో ఒకటి చెప్పొద్దు, తల దూర్చొద్దు. ఒక ఇద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళు అడిగారని నిన్ను మధ్యలోకి రమ్మని వస్తారు. ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు కాబట్టి నీ మాట మళ్ళీ ఫైనల్గా అంటారు, నువ్వు అసలు ఎందుకు వచ్చినావు మధ్యలో అంటారు. అసలు పోనే వద్దు. ఈ ఎగ్జిస్టెన్స్కి నీవు ఇంపార్టెంట్, మనుషులకు కాదు. ఈ ప్రకృతిలో గడ్డి పువ్వు ఎట్లనో నీవట్లా. చాలామంది అనుకుంటారు, ఓషో చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించిన, నీకు పనికిరాదని ఒక గడ్డి పువ్వును పీకేస్తావు, నీకు అది ముఖ్యము కాదు, కానీ ఈ ప్రకృతిలో ఏదో ఒక బ్యాలెన్స్ దెబ్బతిన్నది దాన్ని పీకడం వల్ల. అది నీకు గుర్తించే సామర్థ్యం లేదేమో, బట్ సంథింగ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్కున్న ఒకనొక ఎంటిక వీకినట్టు. ఉదాహరణకు ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, నా ఇంటికి ఒకటి వీకితే నా బరువు ఏమన్నా తగ్గుతా అంటే తగ్గుతుంది, సరైన మిషన్ తీసుకురాపో. సో ఇది అట్మోస్ట్ సెన్సిటివిటీకి సంబంధించిన విషయం, జిద్దుకు పోయే విషయం కాదు. అందుకని నిన్న ఈవినింగ్ ఎవరో మంథనం నుంచి వచ్చినప్పుడు ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు రమణ మహర్షిలా ఉండాలంటే ఎంత సాధన చేయాలంటే ఏం అక్కర్లే, అడగకుండా మీరు ఏమి చెప్పకండి అన్న. ఆశ్చర్యపోయిండు. దాని గురించి ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే దాని ఎక్స్టెన్షన్ ఇది మాట్లాడుతున్నాను. గొప్పవి చేయడం, ఏం ఆధ్యాత్మికతకి, గొప్ప పనులకి, కష్టమైన పనులకి, జటిలమైన ఏ సంబంధం లేదు అసలు. ఇప్పుడు నేను నీళ్లు కదులుతుంటే ఆపాలి, దీనికి ఏ మిషనరీ ఎందుకు, ఏ టెక్నాలజీ ఎందుకు? కదలకుండా దాంతో ఉంటే అది అయిపోతుంది. ఇంతే చేయవలసింది. ఫ్యాన్ కూడా ఉంటే ఫ్యాన్ ఆపు, నీళ్ళు మెల్లగా సెటిల్ అవుతాయి. నీ మైండ్ కూడా అంతే. నువ్వు ఎట్లా ఆపుతావు దాన్ని? జపతపాదులు చేసి ఆపుతావా? ఒక ఛానలైజ్ చేయొచ్చు, కానీ స్థిరపరచడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, నువ్వు పక్కకు జరగాలి. ఇది జోక్ కాదు. ఇప్పుడు నా టాక్ వినే టాక్ బాగుంది బాగాలేదన్నారా, అది మీ కర్మ. నేను దానికోసం చెప్తానే లేను. నిజమైన ప్రశాంతత, నిజమైన మానసిక సమతౌల్యత ఊరికే రావు. ఇప్పుడు ఎరుక అంటే ఇదే, అడగకుండా చెప్పకూడదన్నది గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్. ఇంకా మిగతా అంతా వదిలి. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈ ఊర్లో పొలాలు కొందాం అనుకుంటున్నా. పొలాలు కొందామంటే అంటే వచ్చింది ఇట్లా లోపటి నుంచి,
అగో ఈ గట్టుపొంటి ఒక పొలం ఉంది, మొన్న ఒక ఆయన చెప్పి వచ్చింది, కానీ వాడు అడగలే కదా, చెప్పకు. రెండో ఆప్షన్ ఉండనే ఉంది. వింటూ ఉండగా అతని దగ్గర డబ్బులు ఉన్నాయని, అతని ఉద్దేశం మంచిదే అని నీకు హృదయంలో అనిపించింది. అప్పుడు ఈ నీకు చెప్పవలసిన సందర్భం నాకు లేదు, కానీ నీ ఉద్దేశం ఏదో బాగున్నట్టున్నది, అడగకుండా చెప్తున్నా. మూడో నియమం, ఆ ఊరు బయట ఏదో పొలం ఉంది ఉన్నారు, దాని గురించి వాకప్ చేయండి. ఇంతే నాకు తెలిసింది, క్యారియర్. గొప్ప సహాయం. మళ్ళీ దాన్ని జబ్బలు దరుచుకొని నేను కాబట్టి చెప్పిన మళ్ళీ అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో ఇది ట్రై చేసి చూడండి. చూస్తే తప్ప చేస్తే తప్ప తెలియదు. అడగకుండా ఏమీ చెప్పకు. అడవిలో ఉన్నావు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఏమీ చెప్పారు. బస్ స్టాండ్లో కూర్చుంటావు ఏదో ఊర్లో, నేను చూస్తా చాలాసార్లు. ఆ ఊర్లో మీ ఊరి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరూ సైలెన్స్గా బస్ కోసం చూస్తూ ఉంటారు. అంతలో సడన్గా ఒక ఊరోడు కనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. మీ ఇంటోడు కనిపించినా మాట్లాడకు, ప్లెజెంట్గా ఉండు. నీళ్ళు ఈ ఒక చిన్న రొట్టె కొనుక్కుంటే కావాలంటే తీసుకోండి, ఇయ్యకు అక్కడ తీసుకోండి. రెండు ఉన్నాయి, అన్నం వడ్డీయడం, ఆడ అన్నం గిన్నె పెట్టుకొని తిను. ఆకలి వాళ్ళు పెట్టుకొని తినండి. ఎంత బాగుంది ఇది. పక్కకు తప్పుకో, వేస్ట్. నా చిన్నప్పటి నుంచి నేను చూసింది, పనికిరాని విషయాల్లో ఇంటర్ఫీర్ అయ్యి బుర్ర బద్దలు కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రోగాలతో, రొప్పులతో, స్ట్రెస్లతో, డిప్రెషన్లతో సఫర్ అయిన వాళ్ళని చూసిన. నాకు వద్దు ఆ జీవితం అని నేను మేలుకున్నా. అడిగితే చెప్తా, తెలిస్తే. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో కంప్యూటర్ సైన్స్, నాకు తెలియదు. ఏదో ఒకటి చెప్పడం ఎందుకు, ఎంత చక్కగా నాకు తెలియదండి ఆ టాపిక్. ఎవడో తాగుబోతు అడిగాడు, కంప్యూటర్ ఎట్లా తయారు చేస్తారు భయ? నాకు తెలుసు కంప్యూటర్ ఎలా తయారు చేస్తారు అనుకుందాం. వాడికి చెప్పిన వేస్ట్. అలాంటప్పుడు ఏమో నాకు తెలియదండి, ఎవరన్నా గొప్పవాడిని అడిగితే అడగని, నాకు తెలియదు. ఒకడు ఆడ కూర్చున్నాడు, 10 మంది కూర్చున్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావు. 10 hours అయింది, వాళ్ళు ఏం అడగలేదు, నువ్వేం చెప్పకు. కానీ ఒక రకమైన ఇంపేషన్స్ వస్తుంది. మాట్లాడకపోతే ఏమని అనుకుంటారేమో, అసలు నువ్వు చచ్చిపోయినా ఎవరేమనుకో. కొంత తీసి బొంద పెట్టి వెళ్ళిపోతారు, పోతారు. మళ్ళీ ఇంటికి పోయి సాయంత్రం అయితే అందరూ పోయినాక సీరియల్ చూస్తారు. అది మన హ్యూమన్ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ అండ్ వాల్యూ. సో టూ మచ్గా మనకి మనం వాల్యూ ఇచ్చుకోవడం కాదు. ఎగ్జిస్టెన్షియల్గా గొప్ప వాల్యూ ఉంది. మానవ సమాజంలో ఏ వాల్యూ లేదు. డబ్బున్నోడు ఒకలాగా, తెలివిన్నోడు ఒకలాగా, ఏమి లేని వాడిని ఇంకోలాగా ట్రీట్ చేస్తే సమాజం. ఎగ్జిస్టెన్స్ అందరినీ ఒకలా ట్రీట్ చేస్తుంది. ఇది ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ. ఒక్క తిని పడుకున్నది, నువ్వు విజిలేసినా చూడదు నీది, లేదా అక్కడనే వండుకొని తల ఇట్లా లేపి ఇట్లా వండుకుంటుంది, మా భోగిని చూస్తుంది నేను అట్లా. ఇట్ డజంట్ కేర్. దాని అర్థం నీకు రెస్పెక్ట్ ఇవ్వనట్టు కాదు. నా తిప్పలేను వండుకున్న నీకు ఎందుకు రాబాయి, నువ్వు పండుకోపో అని చెప్తుంది అది. ఖాళీగా ఉన్నావు అని పిలుస్తావా నన్ను? బుద్ధుండక్కర్లే. సో గెలకకు మనుషులు ఉండు, మనుషులతో బ్యూటిఫుల్ మనుషులతో ఉండడం, ప్లెజెంట్గా ఉండు. వస్తువులు మెల్లగా పెట్టు, కొంచెం స్లో డౌన్, రిలాక్స్గా కదులు, మెల్లగా కూర్చో, మెల్లగా తిని. నీ లోకంలో నీవు మునిగిపోయినట్టు కనబడాలి. చాలామంది ఎప్పుడు పక్క వాళ్ళని చూస్తూ ఉంటారు. అసలు పక్క వాళ్ళని చూడకు. ఒక వారం రోజులు నీ లోకంలో నువ్వు మునిగిపో. ఏదో పనిలో ఉండు, గుంత తీసి చెట్టు పెట్టు, గంట సేపు పెట్టు. ఎవరిని వస్తే ఆ చెట్టు పెడుతున్నా, నేను వినలేదు, చెట్టు పెడుతున్నా. అది అయిపోయిందా, పోయి పడుకో. నిద్ర వస్తలేదు, దుప్పటి కప్పుకొని పడుకో. చెవులు ఏదైనా డిబేట్ అనేది ఏదైనా పెట్టుకో. ఓ 3 hours గడుస్తుంది. ఆ తర్వాత పూర్తి నిమగ్నమై తిను. నువ్వు ఒక పనిలో ఉన్నట్టు నువ్వు అది కనబడాలి. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకృతిలో అన్నీ చేస్తున్నది, మనిషి ఒక్కడే ఖాళీ కూర్చొని ఇంకా మెల్లగా వాడి మైండ్ వాడిని పక్క నుంచి దాటి మెల్లగా పాము నాలుగులాగా పోయి ఆడవాడు ఉంటాడు, వాడిని పిలుస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు ఆడ, కథం గెలికింది. వాడు ఒకటి అంటాడు, అవలంబం ఆడుక నీకెందుకు, నేను ఏమన్నాను అంత మాట్లాడు వాడు, చూసుకుందాం రారా, అయిపోయా 2 రోజులు వీక్. ఇవన్నీ జరుగుతున్నాయి, నేనేం జోక్ చేస్తలేను, హైపోథెసిస్ కాదు. అందుకని మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తా. ఇంత చెప్పనవసరం లేదు, కానీ ఎందుకు చెప్తున్నామంటే చిన్నవి చెయ్యరు కాబట్టి రిమైండ్ చేస్తున్నా. అడగకుండా ఎవరికి ఏమి చెప్పకు, 1. అడిగినా చెప్పకు అర్హత లేకపోతే, 2. అడగకపోయినా చెప్పు ఒకవేళ ఎదుటి వ్యక్తికి అర్హత ఉందనుకుంటే, 3. ఇది నీ విచక్షణ కిందకి వస్తుంది. ఎవరికి అర్హత ఉంది అంటే నీకు తెలిసిన విషయం అయితేనే గుర్తిస్తావు.
లేకపోతే గుర్తించలేవు. నీకు తెలియదని చెప్పు, సింపుల్ బాత్ కథ. అనవసరంగా మనం అన్నీ తెలుసని ఇండియన్ ఎకానమీ అన్నా డిస్కస్ చేస్తారు, బంగారం అన్నా డిస్కస్ చేస్తారు, చీరలు అన్నా డిస్కస్, ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు. వాడికి కొంచెం తెలుసు, వాడికి ఏ విషయం తెలుసో పేపర్ మీద రాయమని చెప్తే ఏమీ తెలియదు. మాతృత్వం గురించి మాట్లాడతారు, ఎవ్రీథింగ్ లవ్ అంటే మాట్లాడతారు, ప్రేమించాలి మనిషి అంటే, నువ్వు ప్రేమ అంటే ఏందో రాయి, పుష్, ఏం రాదు. వాడికంటే ఒక సొంత అభిప్రాయం లేదు, ఎవడెవడో చెప్పిండు కాబట్టి వాడు అది చెప్తున్నాడు, వాడికి తెలియదు. రమణ మహర్షి తనకు తెలిసింది చెప్తున్నాడు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్వర్జేషన్ నాకు తెలిసింది చెప్తున్నా. ఒక మహనీయుడు ఏమన్నాడో తెలుసా? నాకు తెలియదు. వాట్ ఐఎమ్ డూయింగ్, దానివల్ల ఒరిగింది ఏంది, దాని యొక్క ఫలితం ఏంది, దాని యొక్క ఆ గ్రావిటీని చూసి చెప్తున్నా నేను. మీ మనసు ఏకదం ప్రశాంతం అయిపోతుంది. ఇంట్లోనే ఉండండి, 100 మందితో ఉండండి, అడగకుండా చెప్పొద్దు. దాని అర్థం అని సీరియస్గా ఉండవు, ప్లెజెంట్గానే ఉండు, సరదా విషయాలు, మనుషులకు సంబంధించిన విషయాలు మాట్లాడు. చెట్లు బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి. మెల్లగా పర్సనల్ ఎప్పుడు వస్తుంది, ఆ చెట్లు ఇవ్వనివి, మళ్ళీ మనిషి వచ్చిండు. మనిషి రాని మాటలు మాట్లాడు. ఇది అండర్స్టాండింగ్. ఇది ఊరికే మనుషుల ప్రస్తావన తీసుకురావద్దు. నేను అట్లాంటి వాళ్ళు ఎవరైనా మూర్ఖులుగా పరిగణిస్తాను నా మనసులో. ఆల్రెడీ చాలామందిని పరిగణించున్నాను. అంటే మూర్ఖులు అనేవాళ్ళు వాళ్ళు మారరు. ఇంకా వాడు అట్టనే కొట్టుకొస్తాడు, సావని, మనకు సంబంధం లేదు. నేను అలా ఉండకూడదు అంటాం కదా. నేను ఆర్గానిక్ ఫుడ్ తినాలని నిర్ణయించుకుంటారు కదా, నేను నూలు చీరనే కట్టుకుంటా నిర్ణయించుకుంటున్నప్పుడు నేను నిర్ణయించుకుంటున్నా, అడగకుండా ఎవరికి ఏమీ చెప్పను. ఇది నేను నిర్ణయించుకున్నాను. నేను 2009 నుంచి ఈనాటి వరకు ఒక్కరిని ఒక్క ప్రశ్న అడగాలి. ఇది జోక్ కాదు, లేకపోతే స్టైల్ స్టేట్మెంట్ కాదు. నాకు వద్దు భయ్. ఇప్పుడు ఉదాహరణ నా పక్కన ఒకడు ఉంటాడు, ఏ ఊరు మీది, ఏం చేస్తారు, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు డాడీ? ఉత్త ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తావు, నువ్వేం చేయవు. తెలుసుకోవాల్సిన దాని మీద మనసు దృష్టి పెట్టదు. పుస్తకం చదువు, అధ్యయనం చేయాలి, ఒప్పుకోదు. అది పనికిరాని విషయాలు తలదూర్చు అంటది మైండ్ ఎప్పుడు. ఎందుకంటే ఈజీ ఇన్ఫర్మేషన్ నీకు టైం పాస్ అవుతుంది. మైండ్ ఎప్పుడు టైం పాస్ కోరుకుంటుంది. దానికి దాన్ని ఫోకస్గా స్టడీ చేయడం మైండ్కి ఇష్టం ఉండదు. పర్స్యూ మైండ్కి ఇష్టం లేదు. కానీ ఎవడైతే ఇష్టం ఉన్నా లేకున్నా పర్స్యూ చేస్తాడో అప్పుడు మైండ్ అంటుంది, నువ్వు రా మనిషివి, నేను నీతో పాటు వస్తున్నా అని మైండ్ సహకరిస్తుంది. అది లేటర్ డేట్లో జరుగుతుంది. అందుకని అడగకుండా నేను 2009 నుంచి నాటి వరకు ఒక్కడిని ఒక ప్రశ్న అడగాను. ప్రశ్న అంటే తిన్నవా, అది ప్రశ్న కాదు, అది కన్సర్న్. ప్రశ్నలు అంటే మీ అమ్మ నాయన ఎవరు, మీది ఏం కులము, మీది ఏ ఊరు, ఎందుకు అడుగుతారో ఏమో. తెలుసుకొని ఏం చేస్తావురా నువ్వు? ప్రపంచంలో కొన్ని వేల లక్షల ఊర్లు ఉన్నాయి. ఏం సరే వాడు బక్కలింగ పల్నాడు అయితే నెక్స్ట్ ఎక్కడ మీ ఇల్లు, తెలుసుకొని ఏం చేస్తావు? ఏమి చేయవు. నీకు టైంపాస్ కాక నీకు చచ్చిపోయే వరకు ఏం చేయాలో తెలియదు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు అంతే. నిజంగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే యూ డూ యువర్ స్టఫ్. ఓ గులాబీ తన శక్తిని అంతా తీసుకొచ్చి ఒక ఫ్లవర్ని ఇచ్చినట్టు నువ్వేదో చేస్తావు కదా. అట్లీస్ట్ ఏమి చేయకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కొట్లాడకుండా బతుకు చాలు. అది నువ్వు కుటుంబానికి, ఫ్యామిలీకి చేసే గొప్ప సర్వీసు, ఊరికి చేసే గొప్ప సర్వీసు. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఈ ఎగ్జిస్టెన్స్కి ఇచ్చే ఏకైక కాంట్రిబ్యూషన్ నీ పీసే. ఇప్పుడు దేవుడి దగ్గరికి పోతే మనం పూలు ఇస్తాం కదా, మరి ఒక మనిషిగా ఈ ప్రకృతికి నువ్వేమి ఇవ్వాలంటే మౌనాన్ని ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడకూడదు. అవసరమైతే 3 hours మాట్లాడు. కాంటెక్చువల్గా ఉండాలి, అది పర్సనల్ ఉండకూడదు. పర్సనల్ నిమిషం ఉన్న విషయం, కాంటెక్చువల్ 10 hours ఉన్నా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతుంది, హార్ట్ ఆపరేషన్ ఎలా చేయాలని ఒక డాక్టర్ 3 hours సెమినార్ ఇచ్చిండు, వెరీ గుడ్. ఎవరి హార్ట్ గురించి మాట్లాడట్లే, హార్ట్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ బుద్ధిమాంద్యం ఉన్న ప్రజలు ఏం చేస్తారు, ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్లనే మనసు చెడిపోతుంది అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే మేలుకుంటాడు. అందుకని మీ ఇంట్లో గోడ మీద దయచేసి రాసుకోండి. గోడలు నాశనం కాదు, గోడ నిన్ను కాపాడుతుంది, అది గుర్తు చేస్తుంది, రిమైండర్. తలుపు తీసినావు, ఎదురుగుంది, అనవసరంగా మాట్లాడకు, పెద్దగా రాసుకోండి. ఎందుకంటే మాట్లాడుతున్నావు. యాక్చువల్గా 99% మాట్లాడతారు. కూర్చొని ఇంకా కూర్చుంటే సుత్తి వేసుకోవాలి. ఏం తిన్నావమ్మా, మంచిగా ఉన్నావా, ఎందుకు నువ్వు అసలు ఎందుకు అడుగుతున్నావు అంటే ఈ మాత్రం అడగకపోతే ఎట్లా, ఏం కాదు. కానీ మైండ్ ఒప్పుకోదు. నేను చెప్తున్నా, అసలు అడగకు, తిన్నవా అన్నా కూడా అడగకు, ఏమీ కాదు. డిక్లేర్ చేయి, అవసరమైందే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను. ఒక 3 మాట్లాడుకుంటున్నారు సినిమాల గురించి, మైండ్ అంటది పుస్తకం పక్కన పెట్టి పో, లేదా ఎక్కడి నుంచి ఏం సినిమా చూసిరు, అరే మంచిగా ఉంటుంది ఆ సినిమా,
అడగకుండా చెప్పు. నీ లైఫ్లో ఒకరో ఇద్దరో ఉంటారు, ఎవరైతే మిస్అండర్స్టాండ్ చేసుకోరో వాళ్ళతో మాట్లాడుకోపో. లేదని చెప్తున్నా, ఒక దేవుడి ఫోటో పెట్టుకో, దాంతో మాట్లాడుకో రోజు హాఫ్ అన్ అవర్, మంచిగా ఉంటుంది. అసలు ఏ రెస్పాన్స్ ఉండదు. దేవుడు ఇట్లే ఉన్నాడు, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లే ఉంటాడు మనిషి అనుకో. నీ కోపం వస్తుంది చెప్తుంటే ఏమైనా గోకుంటున్నావు అని. అందుకని డోంట్. ఇది నేను చచ్చే వరకు చెప్తా. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, చాలా సూక్ష్మమైన విషయం ఇది. నువ్వు చేయదగ్గది, రూపాయి ఖర్చు లేదు, ఏ ఆశ్రమానికి అవసరం లేదు, గురువు ఆశీర్వాదం అక్కర్లేదు, తర్వాత ఒక రకమైన బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆర్గానిక్ ఫుడ్ అవసరం లేదు. దీనికి జస్ట్ నీవు చేస్తావా చేయవా వివే చేసుకో. ఇప్పుడు టాక్ వింటున్నప్పుడే తెలుసుకోవాలి. మళ్ళీ నేను ఆలోచిస్తాను అవ్వదు. పప్ప కొన్నిసార్లు మనం ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనుకుందాం, ఇక తరచూ కలుస్తాం కాబట్టి తక్కువ మాట్లాడితే వాళ్ళు ఏం అభిప్రాయం ఏర్పరచుకుంటారంటే నాతో నేను మాట్లాడట్లేదు. చెప్పేది అసలు నువ్వు తలెత్తి ఎవరిని చూడు, అదే అలా ఎవ్వరు చేయకపోతే ఏమైనా అనుకోని, నువ్వు అడగకుండా ఏమీ చెప్పకు. ఇది నియమం. ఇప్పుడు దానికి పథ్యం ఉంది. పథ్యం ఇది. పథ్యం అంటే పథ్యమే. ఇది అందుకే స్థిరచిత్తము కావాలి. మస్తు మంది మస్తు అనుకుంటారు, అనుకొని వారం లాగుతారు. ఓ పేపర్ మీద రాసి, నాకు ఎవరి మీద ఏమీ లేదు, నేను సాధన చేస్తున్నా, ఇది నా మనసు కోసం చేస్తున్నా, కోఆపరేట్ చేయండి, పేపర్ మీద రాసి ఇచ్చేసి. ఎవ్వరు ఏమనుకోరు. మన గురించి ఆలోచించే ఓపిక ఈ సమాజానికి లేదు. ఊరికి దృష్టి ప్రసరిస్తారు, ఒక 2 గంటలు మాట్లాడుకుంటారు. వాడు మాట్లాడితే ఇది మాట్లాడపోతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత 1 ఇయర్కి నీ స్థితి చూసి నీలాగా ఉండాలంటే ఏం చేయాలని కాళ్ళు మొక్కుతారు. అల్టిమేట్గా మొక్క గిట్లుంటుంది, ఈ మొక్క కాయలు వస్తాయా, తెంపేయండి అంటాడు ఒకడు. నీకు తెలుసు కాయలు వస్తే 4 ఏళ్ల తర్వాత, వెయిట్ చేయి, కాయలు వచ్చిన అంటారు, అరే ఎంతమంది తెంపేమన్నా తెంపేలే, ఈ అమ్మాయి జ్ఞానం ఉంది. అప్పుడు నీ మాటకు, అంటే ఎవడైతే కంటిన్యూస్గా దాన్ని ఆచరిస్తాడో వాడికే చివరికి అందరు వచ్చి వింటారు. ఎందుకంటే అక్కడ ఒక స్థిరత్వం ఉన్నది. అసలు ఊరోళ్ళు ఎవరు లేరు, ఎవ్వరు ఏమనుకోరు. అనుకుంటే అనుకోని ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది. అనుకొని వాడికి ఆ ఫరక్ పడతా, నీ ఆస్తి లాగేసుకుంటున్నారా, నీ కంచెం లాగేసుకుంటున్నారా, అనుకునే స్వేచ్ఛ కూడా లేదా. బ్యాడ్గా అనుకోని గుడ్. అసలు నేనంటున్న తలెత్తి చూడొద్దు. ఇంతకుముందు మధ్యలో ఒక మాట చెప్పిన, విన్నామో లేదో, ఒక పనిలో పూర్ణ నిమగ్నుడవై ఉండు. నేను చెప్పేది జీవితకాలం. ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ సంథింగ్. ఎట్లా ఉండాలంటే, నిద్రపోతే ఒకరు డిస్టర్బ్ చేయరు కదా, అరే అతను ఒక పనిలో ఉంటున్నాడు రా, అది తెలియాలి. మనం పనిలో లేక మనం దృష్టి మారుతున్నాం, వాడిని వీడిని అసలు ఎవరిని చూడనే వద్దు. దాని అర్థం ద్వేషించమని కాదు, రియల్ రెస్పెక్ట్ అది. అది అర్థం. ఇది నేను చెప్పేది ఇఫ్ అండ్ బట్స్ లేవు, డాక్టర్ ఇచ్చిన సూచన ఇది. చేస్తావా, ఇప్పుడు ట్యాబ్లెట్ చేదు ఉంటుంది నేను వేసుకోకు, అది నీ చాయిస్. ఎవరి వ్యక్తి ఏమైనా అనుకోని, మనకు సంబంధం లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ రమణ మహర్షి, ఇది 1 సంవత్సరం చెయ్యి. ఎవడు ఏమని అనుకొని ఆత్మకథలు రాసుకొని, నీ గురించి పేపర్ ఆర్టికల్స్ రాసుకొని, నీ గురించి చెడుగా ప్రచారం చేసుకొని, అసలు ఏమన్నా చేసుకొని, జస్ట్ ఫాలో దిస్ 1 ప్రిన్సిపల్. చాలా విషయం. తర్వాత వాళ్ళే అందరూ వచ్చి నీ కాళ్ళ కాడ కూర్చోపోతే చూడు. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది, చాలా అద్భుతమైన విషయం. అది నేను చెప్పాలనుకుంటున్నా. ఇది సూచన మాత్రమే. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. దీన్ని మళ్ళా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు లాజికల్గా ఆలోచించుకోండి. ఇది మన వల్ల కాదు, తర్వాత చేస్తామంటే తర్వాతే చేసుకోండి. అసలు ఇది చేయవలసిన అవసరం లేదు. కొట్లాడుకోవాలి లైఫ్ అంటే. పక్క వాళ్ళ ఆనందమే ఇంపార్టెంట్, మనం ఇంపార్టెంట్ కాదు అనుకుంటే చేయకండి. అరే ఇల్లన్నాక వారానికి ఒకసారి గొడవ పడకపోతే ఏమిల్లది, అట్లా అనుకుంటే చేసుకోండి. అరే 3-4 మాట్లాడుతుంటే, మాట్లాడడం నా హక్కు, నేను తప్పకుండా ఇన్వాల్వ్ అవుతా, ఐఎమ్ ఏ యాక్టివ్ పర్సన్, ఇన్వాల్వ్గా క్యారీ ఆన్. నేను చెప్పేది రమణ మహర్షి గురించి. ఈ ప్రపంచంలో 1,00,00,000 మంది అతని వైపు ఎందుకు చూసి తెలుసా, అతని యొక్క శాంభవి ముద్రలు స్థిరంగా ఉండడం అన్నమాట. మామూలు విషయం కాదు. జీవితంలో ఒక్క 10 నిమిషాలన్నా నువ్వు అది అనుభవించకుండా పోతే నువ్వు డైమండ్ మిస్ అయిపోయినట్టు. ఏమి లేదు మనసులో, జస్ట్ నిర్మలమైన చూపు తప్ప ఏమీ లేదు మనసులో. ఆ చెట్లను చూసి, ఆ చెట్టు నాకు కావాలి. ఇట్లా బిల్డింగ్ చూస్తే, కొడుకు ఎట్లా కట్టుకుంటాడు బిల్డింగ్, ఇది చూపు కాదు నేను మాట్లాడేది. చూపు అంటే చూపు. కళ్ళు మూసుకుంది ఏమి లేదు,
కళ్ళు తెరిచిన ఏమి లేదు. తన పని తనకుంది. అంత అయిన తర్వాత ఆలోచన వచ్చింది, కొండెక్కెళ్ళా కట్ట తీసుకుని వెళ్ళి మా పోయిండు. వస్తున్నారా నా వెనక, అరే నువ్వు రారా, నువ్వు రాకపోతే ఎట్టరా, ఏమి లేదు, వెళ్ళిపోయాడు అంతే, బాత్ కథం. ఎవ్వడి గురించి ఎదురు చూడొద్దు. ఏ ఉపయోగం లేదు, అంతకుమించి ఏమీ లేదు. టాటా బాయ్ బాయ్. ఒక వెబ్ సిరీస్ చూసుకుంటా.